ఎంతో కాలంగా అవమానం గుండా వెళుతున్నావు, కన్నీటి గుండా వెళుతున్నావు, దుఃఖంలో ఉన్నావు, వేదన చెందుతున్నావు, తలదించుకోవలసి వస్తున్న సందర్భాల గుండా వెళుతున్నావు. కానీ అబ్రహాము వలె, శారా వలె నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి నువ్వు విశ్వసించినట్లయితే నీకు మంచి రోజు రాబోతుంది. నీ అవమానాన్ని, నీ నిందను, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ కన్నీటిని దేవుడు కొట్టివేసే దినము రాబోతుంది. నీ గుండె నిండా ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు అనుభవించే రోజు రాబోతుంది. అందులో సందేహము లేనే లేదు. ఎందుకని? ఈ లోకంలో ఉన్న మనుషులు నీకు కన్నీరు పుట్టించవచ్చు, ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను ఏడిపించవచ్చు, నిందించవచ్చు, అపార్థం చేసుకోవచ్చు, అన్యాయం చేయవచ్చు, ఆడిపోసుకోవచ్చు. కానీ నీ కన్నీటిని తొడవగలిగిన, నీ ఆపదలో ఆదుకోగలిగిన, నీ జీవితాన్ని ఆనందమయము చేయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు.